అనుభవించిన ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు, ఆ సంతోషం, ఆ నెమ్మది, ఆ సమాధానం, ఆ సమృద్ధి నీ కుటుంబంలో దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు పేదవాడివైనా, చదువులేని వాడివైనా, పల్లెటూరులో ఉన్నా, ఈ లోకం ఒకవేళ నిన్ను వెలివేసిన, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం నువ్వు యోసేపు లాగా. ప్రార్థన పరిస్థితులని మారుస్తుందని. ప్రార్థన అనేది ఏం చేస్తుంది తెలుసా? నీ జీవితంలో, నీ కుటుంబంలో, లోకములో, సమాజంలో విషాన్ని, పాపాన్ని చంపి పడేస్తుంది ఆ ప్రార్థన. ఈ యొక్క వాక్యము విని మేమెంతో బలపడ్డాము. ప్రభులో మేము ఎంతగానో ఆనందించినాం. దేవుడు మాతో డైరెక్ట్గా మాట్లాడినాడు. ఎక్కడ లేని సంతోషం, ఆనందం, అదేవిధంగా దేవుడు ఆత్మతో నింపిండు. ఆత్మ పూర్ణునిగా నన్ను చేసినాడు. నేను ఈ విషయంలో మరి దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాను. దేవుడు ఇక్కడ ఉన్నాడు అన్నదానికి ఇది ఒక నిదర్శనం.